ఇప్పటికి ఎంతమంది I mean, like our. What are you doing? Hello lovely people, welcome back to my channel. This is Venla Rathod. చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో తీస్తున్నాను. ముందుగా అందరికి రామ్ రామ్. చెప్పినప్పటి నుండి మీరు కూడా స్టార్ట్ చేశారు రామ్ రామ్ అని చెప్పడం. నాకు చాలా నచ్చింది. ఈ రోజు మేము ఒక వెకేషన్ కి వెళ్తున్నాము. ఈ యూకేలో టైం 5 అవుతుంది. వెళ్ళేసరికి 3.5 hours అయిపోవచ్చు. మేబీ 9 to 10 కల్లా రీచ్ అయిపోతాము. బట్ ఈవెన్ 10 o'clockకి కూడా యూకేలో అలానే ఉంటుంది, చీకటి అప్పుడే అవుతుంది. ఇప్పుడు ట్రావెలింగ్ కాబట్టి నార్మల్గా రెడీ అయ్యాను. దిస్ ఇస్ లైక్ టాప్ అండ్ కింద జీన్స్ అంతే. అండ్ రేపు అక్కడ మంచి అవుట్ఫిట్ ప్లాన్ చేసుకున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి. స్టార్ట్ అయ్యే వరకు టైం పడుతుంది, మళ్ళీ రీచ్ అయ్యే వరకు టైం పడుతుంది కాబట్టి నేను లెగ్ పీస్ తినేస్తున్నాను. మ్యారినేట్ చేసి గ్రిల్ చేసిన లెగ్ పీస్ ఇది. నైస్. సో ఇది నా బ్యాగ్. చికెన్ గ్రిల్ చికెన్ చేసిన. అక్కడ వెళ్ళగానే మాకు తినడానికి ఏమి ఉండదు కాబట్టి we are having this tonight. ఇది కాకరకాయ జ్యూస్ అంట, ఇలానే ఉంటుంది, బాగుంటుంది. టైం అయింది చూడండి, ఎండ ఎలా కొడుతుంది. వెల్కమ్ బ్యాక్ టు మై వాయిస్ గైస్. అసలు ఎక్కడ వెళ్తున్నానో మీకు చెప్పలేదు కదా. సో ఇప్పుడు మేము వెళ్ళేది డర్డల్ డోర్ దగ్గరికి. సో అక్కడ స్టే చేయడానికి క్యాంప్ తెచ్చుకున్నాం. ఎట్ ద మూమెంట్ మేము క్యాంపింగ్ చేస్తున్నాము. నైట్ అంతా జాగారం అయినట్టే ఉంది నాకైతే. నెక్స్ట్ డే మార్నింగ్ నా పరిస్థితి ఏంటో చూడండి. నెక్స్ట్ డే మార్నింగ్ లేసి చూడగానే వ్యూ ఇంత అద్భుతంగా చాలా అందంగా ఉంది. కాకపోతే చలి మాత్రం ఒక రేంజ్ లో ఉంది. ఎందుకు అంటే మేము టాప్ వ్యూ పాయింట్ మీద ఉన్నాం కాబట్టి. ఐ మీన్ మేము కొండ మీద ఉన్నాం. ఇక్కడ అందరు చాలా మంది క్యాంపెయిన్ చేసి ఉన్నారు. ఓవర్ నైట్ స్టే చేయడానికి మనం ముందే బుక్ చేసుకోవాలి. ఇక్కడ జూమ్ చేసి చూస్తే ఇది ఓషన్ వ్యూ పాయింట్. ఇంకా కంప్లీట్ ఓషన్, ఇంకా ఏం లేదు. చాలా అందంగా ఉంది కదా. నాకైతే చాలా నచ్చింది. మార్నింగ్ లేవగానే నేను చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను మీకు మా క్యాంప్ చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తే నా డ్రెస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. గాల్లో ఎగిరిపోయేటట్టున్నా నేను. వెయిట్ లాస్ అయినా కదా, అందుకే అలా కనిపిస్తున్నాను. అండ్ ప్లస్ చాలా విండీగా ఉంది, ఎందుకంటే మేము కొండ మీద ఉన్నాం కాబట్టి అంత గాలి వస్తుంది. మేమందరం ఉన్న చోట పక్కన ఒక చిన్న పార్క్ ఉంటది. అక్కడ నేను క్యూట్ రాబిట్స్ ని చూసాను. మార్నింగ్ లేవగానే వీటినే చూసాను. జస్ట్ ఒక పిన్ డ్రాప్ సౌండ్ చేసిన అంతే, విని వెళ్ళిపోయినాయి. అండ్ వెదర్ వచ్చేసి కాసేపు వర్షం పడింది, కాసేపు విండీగా ఉండే. అండ్ ఇప్పుడు ఎండ స్టార్ట్ అయింది మళ్ళీ. అండ్ ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్ తింటున్నాము. నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి డోరా కేక్స్ విత్ 1 అవకాడో. మరి తిన్న తర్వాత రెడీ అవ్వాలి కదా, ఎందుకంటే టైం లేదు. ఇక్కడ నా యాక్సెసరీస్ ఇంకా నా ఫేస్ మాస్క్ కూడా తెచ్చుకున్నాను, అలాంగ్ విత్ నివియా సన్ స్క్రీన్ అండ్ ప్రొటెక్షన్ మాయిశ్చరైజర్. సన్ స్క్రీన్ లేకపోతే ఎండలో రెడ్ గా అయిపోతాను. అండ్ ఇది వచ్చేసి నా అవుట్ ఫిట్. ఎలా ఉందో మీరు చెప్పండి. యాక్చువల్లీ డ్రెస్ స్లీవ్లెస్ డ్రెస్, కానీ నేను పైన నుండి వేసుకున్నది మినీ బ్లేజర్. అది అసలు డ్రెస్ కి సంబంధం లేదు, బట్ కొంచెం నేను మ్యాచింగ్ గా ఉంటది కాబట్టి వేసుకున్నాను. ఇక్కడ చూసారా ఆమె ఎలా ఆడుతుందో, చిన్న పాప. అందరు ఇంకా క్యాంప్ తీసేస్తున్నారు. 1 night స్టే మాత్రమే ఉంటది ఇక్కడ, అది కూడా ముందే బుక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి గడ్డిలో అవుతున్న పూలు కూడా చాలా అందంగా ఉంది కదా. చాలా నీట్ గా ఉంచుతారు. ప్రతి చోట బెన్ ఉంటది ఇక్కడ. అండ్ అక్కడ నుంచి మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. సో ఫైనల్లీ మేము డర్డల్ డోర్ దగ్గరకు వచ్చేసినాం. ఇది కొండ మీద, ఇంకా కొండ దిగి కిందికి వెళ్ళాలి. అక్కడే డర్డల్ డోర్ బీచ్ ఉంటది. అండ్ మళ్ళీ వెదర్ చూడండి గైస్ ఎలా ఉందో, ఎంతో దారుణంగా ఉంది కదా. కాసేపు ఎండ కొడుతుంది, కాసేపు వర్షం పడుతుంది, మళ్ళీ విండీగా ఉంటుంది. ఇట్లుంటే మేము కిందికి వెళ్ళినట్టే అని అనిపించింది. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో మేము ఇంకా వెళ్ళమేమో, ఇంటికి వెళ్ళిపోతామేమో కూడా అనిపించింది. మళ్ళీ ఎండ వస్తుంది, మళ్ళీ ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. చాలా సేపు ఆలోచించిన తర్వాత కార్ నుండి బయట దిగి ఎట్లయినా కిందికి దిగాలి అని వెళ్తున్నాము. ఒక 15 minutes కిందికి వాక్ చేసిన తర్వాత బ్యూటిఫుల్ వ్యూ ఉంటది, చాలా బాగుంటది. యాక్చువల్లీ ఇక్కడ నుండి చూస్తే 2 side వ్యూ పాయింట్స్ ఉంటది. ఈ సైడ్ ఏమో నార్మల్ గా, ఇంకో సైడ్ ఏమో డర్డల్ డోర్ ఉంటది. పైన నుండి బౌండరీస్ ఏం పెట్టలేదు సైడ్స్ కి, బట్ చాలా భయం వేస్తుంది. ఇంత పెద్ద ఓషన్ ని చూస్తున్నాను కానీ లుక్ ఎట్ దట్ కలర్ అండ్ బ్యూటిఫుల్ వ్యూ కదా. అసలు నేనైతే ఫస్ట్ 10 minutes అలానే చూసి
చూస్తూ ఉన్నాను. చాలా చాలా అందంగా ఉంది. ఎంత నచ్చింది అంటే నాకు అంతే ఈక్వల్ గా భయం కూడా వేసింది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి వాటర్ అంటే సముద్రం అంటే చాలా భయం. ఇంకా ఇక్కడికే లేట్ అయిపోతుంది అని మేము ఇంకో సైడ్ వచ్చాము. దిస్ ఇస్ ది డర్డిల్ డోర్ గైస్. చాలా బాగుంది కదా. ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడో ఒక రీల్ చూసాను డర్డిల్ డోర్ అని. నాకు కొంచెం ఐడియా ఉంది, అంత గుర్తు కూడా లేదు. బట్ ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాను. రియల్లీ సచ్ గార్జియస్ ప్లేస్ ఇది. ఇంకా మేము పైననే ఉన్నాము. ఆ గాలి చూడండి, నా జుట్టు చూడండి ఎలా ఉంది. క్రేజీగా ఉంది కదా. అసలు యాక్చువల్లీ నాకు చలి పెడుతుంది, కానీ ఇంకా తప్పదు అంటే కొన్నిసార్లు కొన్ని ప్లేసెస్ కి వచ్చినప్పుడు అది ఎలా ఉందో అలా ఎంజాయ్ చేయాలి. నా హెయిర్ ని మంచిగా కర్ల్ చేసుకొని వచ్చిన, బట్ ఈ గాలి వల్ల మొత్తం ఆగం అయింది. నా బ్యూటిఫుల్ హెయిర్ చాలా వర్స్ట్ గా అయిపోయింది. కొన్ని వ్యూ పాయింట్స్ పై నుండి కవర్ చేసిన తర్వాత మళ్ళీ మేము కిందికి స్టార్ట్ అయిపోయినాము. సో పై నుండి ఓవరాల్ గా వ్యూ ఇలా ఉంటది. అంత పక్కన పెడితే ఇక్కడ మనుషులు రావడమే ఒక ఆశ్చర్యకరమైన థింగ్. బట్ పెట్స్ ని కూడా తీసుకొస్తున్నారు చూసారా. ఈ ఫారినర్స్ అందరు ఇంతే, మనుషుల్ని ఎలా ట్రీట్ చేస్తారో వాళ్ళ పెట్స్ ని అంతకంటే ఎక్కువ ట్రీట్ చేస్తారు. ఐఎమ్ లిటరల్లీ వెయిటింగ్ టు సీ ద వ్యూ ఫ్రమ్ బాటమ్. ఎందుకంటే పైన బాగా చలి పెడుతుంది, కిందకి వెళ్తే వార్మ్ గా ఉంటది కావచ్చు. మేబీ అక్కడక్కడ నేను పాజ్ ఇచ్చి మళ్ళీ వ్యూ చూస్తున్నాను. ఎందుకంటే పైన నుండి ఒకలాగా అనిపిస్తుంది, కింద నుండి ఒకలాగా అనిపిస్తుంది కదా. కింద క్రౌడ్ చూడండి ఎలా ఉన్నారో. ఇప్పుడైనా కొంచెం బెటర్ ఉంది, తర్వాత ప్యాక్ అయిపోతారు అందరూ. నేనైతే నా హెయిర్ అంతా స్పాయిల్ అయిపోయింది అని పైన క్లచ్ పెట్టుకున్నాను. ఇప్పుడు చాలా ఫ్రీగా అనిపిస్తుంది. అయినా కూడా చూడండి గాలి ఎంత టూ మచ్ గా ఉందో. లిటరల్ గా మీకు వీడియోలో కనిపించినంత మామూలుగా అయితే లేదు, చాలా టూ మచ్ గా అనిపిస్తుంది. ఫైనల్లీ నేను కిందికి వచ్చేసినాను. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్. ఇదే మేము చూడడానికి వచ్చిన ది బ్యూటిఫుల్ ప్లేస్ డర్డిల్ డోర్. ఇక్కడే ఉన్నారా? ఫారినర్స్ ఏమో కానీ ఇక్కడ చూస్తే చాలా మంది ఏషియన్ పీపులే ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదులే, పాపం వాళ్ళ కంట్రీలో మనం అందరం ఉన్నాం. కింద చాలా చాలా వార్మ్ గా ఉంది, పైన కంటే చాలా బెటర్. ఇక్కడ కూడా మేము క్యాంప్ తెచ్చుకున్నాము. చిన్న పాప ఉంది. హే గైస్, సో మేమైతే ఇక్కడ డర్డిల్ డోర్ దగ్గరకు వచ్చినాం. వెనక కనిపిస్తుంది కదా, అదే డర్డిల్ డోర్. లుక్ ఎట్ ద బ్యూటిఫుల్ వ్యూ. పైనుండి కిందికి వచ్చినాం. పైన అయితే చాలా చలి పెడుతుంది, కింద చాలా వార్మ్ గా ఉంది. క్రేజీ ఉంది వ్యూ. ఇక్కడ అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అలా ఉంటున్నారు. కొందరు రీల్స్ తీస్తున్నారు, కొందరు వీడియోస్, ఇంకా ఫుటేజెస్, ఇంకొందరు ఇలా చిన్న పిల్లలు మట్టిలో ఆడుకుంటున్నారు. వీళ్ళు అసలు ఏం చేస్తున్నారో నాకు నిజంగా అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ టైం ఇలా మట్టిలో చిన్న పిల్లల్ని ఇంత టూ మచ్ గా ఆడుకోవడం చూస్తున్నాను. Is it a good game? Is it a good game? Is it a good game? Oh wow. Have fun guys. Bye bye. ఇక్కడ ఈ డాగ్ ఈ బాల్ విసిరేయట్లేదు అని కోపడుతుంది. కాసేపు ఈ సముద్రాన్ని అలా చూస్తుండిపోయినా మీకు ఎప్పుడైనా భయం వేసిందా ఇలా పెద్ద పెద్ద అలల్ని చూస్తుంటే? ఒక మంచి థెరపీ లాగా కదా ఇది. అలా కాసేపు చాలా దూరం వరకు వెళ్ళిపోయినాము. నడవడానికి రావట్లేదు, కంప్లీట్ శాండే ఉంది కదా అక్కడ. చాలాసేపు అయిపోవస్తుంది. మేము ఇంకా ఏం తినలేదు కాబట్టి స్టార్టింగ్ పాయింట్ మా క్యాంప్ దగ్గర ఉన్న ప్లేస్ కి వెళ్ళిపోయినాం. ఇక్కడ కూడా మేము క్యాంప్ తెచ్చుకున్నాం, చిన్న మినీ క్యాంప్. మా అక్క వాళ్ళ కూతురు కోసం, చిన్న బేబీ గర్ల్ తను. ఇక్కడ చిన్న పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ చాలా ఎంకరేజ్ చేస్తారు. వీళ్ళు ఇక్కడ ఏకంగా కొండనే ఎక్కిస్తున్నారు. అండ్ కాసేపు అలా నడుచుకుంటూ తర్వాత షూ కూడా తీసేసిన నేను. అలా మట్టిలో నడవడం, ఈ స్పెషల్ గా ఈ బీచ్ దగ్గర ఉన్న ఆ శాండ్ లో నడవడం నాకు చాలా ఇష్టం. ఈ డర్డిల్ డోర్ నాకు ఒక చాలా మంచి ఎక్స్పీరియన్స్ లైఫ్ టైమ్ లో. ఇక్కడ నేను ఏదో ఒకటి చేయడం కంటే దీన్ని మీకు చూపించడమే నాకు ఒక పనిలా తీసుకొని చూపిస్తుంది. కాకపోతే వాటర్ లో నాకు నడవడం చాలా ఇష్టం. ఐ హ్యాడ్ మై గ్రేట్ ఎక్స్పీరియన్స్. బీచ్ దగ్గర వచ్చినప్పుడు ఈ అలలతో మంచిగా ఆడుకోవచ్చు కదా. ఐ హ్యాడ్ సచ్ ఎ నైస్, వెరీ కామ్ అండ్ పీస్ఫుల్ టైమ్ ఎట్ డర్డిల్ డోర్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో గైస్. దిస్ ఇస్ వెన్లా.